నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అనునిత్యం ప్రేక్షకులు ఎన్నో సందేహాలను కలిగి ఉంటారు. వాటన్నిటినీ నివృత్తి చేసే ఏకైక కార్యక్రమమే ధర్మ సందేహాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన భక్తి టీవీ ప్రేక్షకులు వారికి కలిగిన సందేహాలను ఉత్తరాలు, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపిస్తున్నారు. ఈనాటి కార్యక్రమంలో వాటిని నివృత్తి చేయడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఉపన్యాస శిరోమణి, ఆగమ వారిధి, అభినవ వ్యాస బ్రహ్మశ్రీ డాక్టర్ కందాడే రామానుజాచార్యులు వారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురువుగారు. గురువుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. చీరాల నుండి శేషగిరిరావు గారు పంపించారు. దశావతారాల్లో బుద్ధావతారం ఉందా తెలియచేయండి అని అడుగుతున్నారు. మనం చెప్పుకునేటువంటి బుద్ధులు ఈనాడు మనకు తెలిసిన బుద్ధులు 5 ఉన్నారు. అందువల్ల ఏ బుద్ధుడు అవతారమో ఏ బుద్ధుడు అవతారం కాదో అనేటువంటి సందేహం కలుగుతుంది. కానీ మనకు భాగవతంలో ప్రమాణం వ్యాస భాగవతం కాబట్టి అందులో స్పష్టమైనటువంటి బుద్ధావతారం పేర్కొనబడింది. ఎందుకలా చెప్పాడు? వేదాలను, యజ్ఞములను, ఇలాంటి కార్యక్రమాలను నిరసించిన వారు, ఖండించిన వారు, కాదన్నవారు పరమాత్మ అవతారం ఎలా అవుతారు? భగవంతుడు వేదాలను ఉద్ధరించినవాడు, మరి ప్రచారం చేసినవాడు, ప్రబోధం చేసినవాడు. అలాంటి స్వామి వేదాలను వద్దంటాడా? యజ్ఞాలను వద్దంటాడా? మరి విగ్రహారాధన లాంటి వాటిని వద్దంటాడా? ఇలాంటి అనుమానాలతో అవతారం కాదు అనేవారి సంఖ్య చాలా ఉంది. కానీ మనకు భాగవతం కానీ ఇతర పురాణాలు కానీ ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని చెబుతాయి. ధర్మాన్ని ఆచరిస్తూ ఆ ధర్మాన్ని రక్షణగా కవచంగా పెట్టుకొని దాని చాటున కొంతమంది అధర్మాన్ని ఆచరించేవారు ఉన్నారు. అంటే యజ్ఞములు చేస్తారు, హోమములు చేస్తారు, దానములు చేస్తారు, వ్రతములు, పూజలు ఇవన్నీ పగలు చేసి సాయంత్రం కాగానే దొంగతనాలు, అంటే పరద్రవ్యాలను హరించుట, పరస్త్రీలతో రమించుట, పరుల యొక్క ఆస్తిని హరించుట, వధించుట, హింసించుట ఇలాంటివన్నీ చేస్తున్నారు. వారిని చంపుదామంటే ఉదయం ధర్మం చేస్తున్నారు, బ్రతికిద్దామంటే రాత్రి ధర్మం చేస్తున్నారు. అలాంటి వారి పీడ తొలగాలంటే వారితో ధర్మం ఆచరింపకుండా ఉండేలా చూడాలి. ఎందుకంటే వారు చేసేటువంటి ధర్మం కంటే ఆచరించే అధర్మం ఎక్కువ ఉంది. సంతోషించే వారి కంటే బాధపడేవారే ఎక్కువ ఉన్నారు. దానికోసం స్వామి ఆ రూపంలో వచ్చి యజ్ఞయాగాలను, కొన్ని ఆరాధనలను తాని నిషేధించి చేయకూడదని, చేస్తే లాభం ఏమిటని. అంటే ఇందులో రహస్యం ఉంది. అధర్మాన్ని ఆచరించేవారు ధర్మాన్ని నిందించిన వాళ్ళను త్వరగా ఆశ్రయిస్తారు, అది వారికి అనుకూలమవుతుంది. పరులను హింసించేవారు అహింసన అదెందుకు అన్నారనుకోండి, వాడు చాలా ఆనందం కలుగుతుంది. మరి బుద్ధుడు చెప్పింది అహింసా పరమో ధర్మ అనే కదా. ఈ అహింస అనేటువంటిది మరి ఎక్కడి దాకా వెళ్ళాలి? ఆ విషయం వారికి అర్థం కాలే. యజ్ఞంలో జరుగుతున్నది హింస అన్న భావనతో యజ్ఞాలు మానేయండి అని చెప్పారు. కానీ ఏ యజ్ఞంలోనూ న్యాయంగా అర్థం చేసుకున్న వారికి యజ్ఞంలో హింస లేదు. అశ్వమేధం అంటే అర్థం గుర్రాన్ని వధించటం కాదు. అశ్వం అంటే ఇంద్రియాలు, అగ్ని అంటే జ్ఞానము. జ్ఞాన అగ్నిలో ఇంద్రియాశ్వాలను ఆహుతి చేయండి అన్నారు. పరమార్థం తెలియక వాచ్యార్థం మాత్రమే తీసుకొని హింసగా భావించేవారు యజ్ఞాలను కాదన్నారు అంటారు. కాబట్టి వారితో జరిగే అధర్మాన్ని ఆపటానికి, అలాంటి వారిని నిర్మూలించటానికి, వారాచరించేటువంటి ధర్మానికి చిన్న ఒక అడ్డుపుల్ల వేసి వారు ధర్మాన్ని ఆచరించకుండా చేసి పూర్తిగా అధర్మాత్మలను చేసి వారిని వధించి లోకానికి క్షేమం కలిగించాడు. అందువల్ల ఆయన కూడా స్వామి యొక్క అవతారం.